ఎట్లా సార్ జనాలు నమ్మాలి? రైట్ మహేష్ గారు. ఎస్ మహేష్ గారు చెప్పండి. ఎస్ ఏంటి అసలు ఎలా చూడాలి? ఒకవైపు లెక్కర్ స్కామ్ చూస్తున్నాం, మరోవైపు నకిలీ మద్యం కుంభకోణం కేసు. మీరు ఏదో బట్టకాల్చి మీద వేస్తారని తప్పించి ఇందులో ఏమీ లేదు, కేవలం మీ కూటమి నేతల్ని పక్కకు తప్పించేందుకు మా మీద వేస్తారని వీడు చెప్తున్నారు. అసలు ఆధారాలు లేకుండా ఆరోపణలు ఏంటని? సార్ ఇప్పుడు ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ప్రైమ్ లైన్ యాజమాన్యానికి అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి నాయకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఓకే తంబాలపల్లి సబ్జెక్ట్ వచ్చింది, సో అది మళ్ళా ఇబ్రహీంపట్నం దాకా వెళ్ళింది. గవర్నమెంట్ కొంచెం ఫార్వర్డ్ అయ్యి దీని మీద ఒక సిట్టు విచారణ తీసుకొస్తుంది. సో ఈ లోపల జోగి రమేష్ పేరు బయట రావడం, ఆయన ఒక వీడియో వదలడం, జనార్దన్ రావు గారు ఒక వీడియో వదలడం, ఇవి మాత్రమే మన దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ డేటా, అంటే అందరికీ తెలిసిన డేటా. సో ఈ రోజు ఒక ఫ్రెష్ ఏంటంటే ఏదైతే చాట్ లో జోగి రమేష్ గారితో చేసినట్టు అనేది. ఓకే, సో డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కనీసము ఈ యొక్క విషయం మీద పార్టీలో వాళ్ళని సస్పెండ్ చేయడము, ఒక సిట్టు విచారణలోకి వెళ్ళడము, గవర్నమెంట్ చాలా ప్రిస్టేజ్ గా తీసుకోవడము, రెండోది ఏంటంటే ఎక్సైజ్ సురక్ష అని చెప్పి ఒక యాప్ తీసుకురావడము. ఈ రోజు అన్ని చోట్ల కూడా ఈవెన్ గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబిలిటీలో ఉంది. ఎక్కడన్నా కానీ మీరు స్కాన్ చేసి మీరు అక్కడ చూసినట్టయితే అది 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 కల్తీ లిక్కరా కాదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పి ఈ గవర్నమెంట్ ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి చేసింది. ఇదన్నీ ఎవరికి అడ్వాంటేజ్? ఫెయిల్యూర్ అయితే డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఎవరికి వెళ్తుంది? వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక యాప్ తీసుకొని రిలీజ్ చేసినప్పుడు ఇది మీకు ఒక అవకాశం. డెఫినెట్లీ కోర్ట్స్ చూసేది కేవలం ప్రూఫ్లు మాత్రమే. మనం ఎంత అడుచుకున్నా, ఎంత చుంచుకున్నా, మనం ఏది మాట్లాడినా అల్టిమేట్ ఏంటంటే డెఫినెట్లీ కోర్టు ప్రూఫ్లే చూస్తుంది. గూగుల్ టేక్అవుట్స్ తీస్తారు, జోగి రమేష్ గారు వాళ్ళ ఇంటికి జనార్దన్ రావు గారు వచ్చినారా లేదని తీస్తారు. ఖచ్చితంగా ఏదో ఒక డిపి పెట్టుకున్నంత మాత్రాన అవన్నీ కూడా దట్ విల్ నాట్ వర్క్అవుట్. ఎందుకంటే యాజ్ అ లీగల్ గా నేను ఒక అడ్వకేట్ గా అలాంటివన్నీ కూడా ఏంటంటే మాట్లాడడానికో లేకపోతే అదంతా సంబంధం లేదని చెప్పడం కోసమో 100 కోట్లు ఉంటే ప్రూవ్ చేయమని చెప్పడమో అవంతా మన పరిధిలోనూ ఈ డిబేట్ లో ఉన్న వాళ్ళ పరిధిలోనూ జరిగే అంశం కాదు. ఎందుకంటే గతంలో మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి ఒక లిక్కర్ స్కామ్ ని దాదాపు ఎట్లాంటి వాళ్ళ బిగ్ షాట్స్ ని అరెస్ట్ చేశారో మనం చూసాం. ఒక రాజ్ కసిరెడ్డి గాని, లేకపోతే డైరెక్ట్లీ గవర్నమెంట్ తో అటాచ్ అయినటువంటి కృష్ణ మనోహర్ గారు గాని, ధనంజయ రెడ్డి గారు గాని, లేకపోతే బాలాజీ గోవిందప్ప గాని, సాక్షాత్ ఒక ఎంపీ ప్రెసెంట్ ఉన్న ఒక ఎంపీని ఒక 70 రోజులు అరెస్ట్ చేయడం జరిగింది. మాజీ అదేలాగా ఒక మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇంకా కూడా బెయిల్ మీద రావడం ఇంకా బయట రాలేదు. సో ఇవన్నీ కూడా ఊరికే ఏదో మన మీద అరెస్ట్ చేస్తాం వదిలేస్తామంటే కుదరదు. సో చట్టం ఎలాంటిదంటే సార్, బెయిల్ ఇచ్చినంత మాత్రాన తప్పు చేయకుండా కాదు, అరెస్ట్ చేసినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు. సో ఈ రోజు ఈ ప్రభుత్వము టు బి ఫ్రాంక్ మీ గత 5 years లో మీరు ఏం చేశారు, మీరు ఏం చించినారు, మీ లిక్కర్ స్కామ్ పరిస్థితి ఏంటని చెప్పి మేము 5 సంవత్సరాల ప్రజల ముందులో పెట్టాం. ప్రజలు మాకు ఇవ్వాల్సినటువంటి మెజారిటీ మాకు ఇచ్చారు, మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో ఆడ ఉంచారు. ఇప్పుడు మా టర్న్ ఏంట్రా అంటే ఈ రోజు రాగానే మా మీద యాక్షన్స్ కొన్ని ఎవరైనా కానీ తీసుకుంటున్నారు. సీఎం గారు స్ట్రింజెంట్ గా బెల్ట్ షాప్స్ తీస్తే నేను బెల్ట్ తీస్తాను. ఇది ఒక వైఎస్ఆర్సీపీకి ఒక ఆయుధం. ఈ పాయింట్ చెప్పాలన్నట్టయితే సో ఇమీడియట్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేయాలా? ప్రూఫ్లు అని చెప్పి ఏడ కూర్చొని మాట్లాడకుండా ఏం చేయాలంటే డైలీ వెళ్ళి అన్ని ఊర్లలో 175 నియోజకవర్గాల్లో మీకు ఎలాగో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓడిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. అంటే ఇంకా కూడా గ్రౌండ్ లో మీ సర్పంచులు, మీ ఎంపీ, మీ జడ్పీటీ ఉన్నారు కదా. లెట్ మేక్ ఏ వీడియో. ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులు ఉంది ఎక్కడ ఉందో తీసి పారేయండి. దెబ్బతో ఏమైపోతుందంటే గవర్నమెంట్ డిఫెన్స్ లో పడుతుంది. ఈ అవకాశాన్ని మీరు వాడుకోవాలి, అంతేగాని ఎక్కడో వచ్చి వాగితే కుదరదు. రెండోది సేమ్ అదేలాగా ఇంకా కూడా లిక్కర్ ఈ ప్రభుత్వం మద్యం లిక్కర్ లో అవినీతి చేస్తా ఉందో లేకపోతే కల్తీ చేస్తా ఉందో అని మీరు మాట్లాడేటప్పుడు అగైన్ మీకు ఇప్పుడు ఒక మంచి ప్రయోజనం వచ్చింది చేతికి. ఎక్స్టెండ్ సురక్ష అని చెప్పి ఒక యాప్ హ్యాపీగా తీసుకెళ్ళండి. ఎవరెవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో అందరికి ఇవ్వండి. వెళ్ళి మద్యం షాపులు కానీ నిలబడుకోండి, మద్యం బాటల్ని స్కాన్ చేయండి, చూడండి, చూపించేయండి. ఎందుకంటే మీరు అలా చేసే ప్రాసెస్ లో ఒక్క మల్టీ సీసా దొరికినా కానీ ఒక ప్రాణాన్ని కాపాడినటువంటి అదృష్టం మీకే దొరుకుతుంది. ఇంత ఓపెన్ గా, ఇంత రైట్ రాయల్ గా, ఇంత పర్ఫెక్ట్ గా, ఇంత పాజిటివ్ గా మేము మీ ముందు ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు ఎక్కడో ఏదో ఇంకా ఏది జరుగుతుంది అది జరుగుతుందని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈరోజు సిట్టు విచారణ చేశారు. జనార్దన్ రావు గారు చేశారా లేకపోతే జోగి రమేష్ గారు ఉందని తేలుస్తారు. అంత ఈజీగా జనార్దన్ రావు గారు కూడా జోగి రమేష్ గారు పేరు చెప్పినంత ఈజీగా దాన్ని మేము తెలుగుదేశంలో జనసేన వాళ్ళు వాడుకున్నంత తేలిగ్గా సిట్టు వాడుకోదు. రేపు సిట్టు అతను అడుగుతుంది ఏంటండి, ఇతను చెప్తున్నాడు సార్ ఇది లీగల్ లో దీని ఏమంటారంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు.
ఇప్పుడు నేను మిమ్మల్ని దొంగ అన్నాను అనుకోండి, నాకేం సంబంధం లేదు, బట్ మీరు దొంగ కాదని మీరు ప్రూవ్ చేసుకోవాలి. Yes. దిస్ ఇస్ లీగల్ ఆఫ్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. సో ఇప్పుడు ఏంటి, జోగి రమేష్ ఉన్నాడా లేదా, జోగి రమేష్ ప్రూవ్ చేసుకుంటాడు. నేను కాదు ప్రూవ్ చేయాల్సింది, మహేష్ ప్రూవ్ చేయడు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ప్రూవ్ చేయరు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ప్రూవ్ చేయరు. Yes. జోగి రమేష్ జనార్దన్ రావు నా దగ్గరికి రాలేదు, కావాలంటే విజువల్స్ చూసుకోండి, నా ఇంటికి ఎప్పుడు రాలేదు, గూగుల్ టేక్అవుట్స్ తీసుకోండి, నేను ఎంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు, వాళ్ళు తీస్తారు. ఈ రోజు ఎందుకు వెంకటేష్ నాయుడు దగ్గర ఎందుకు ఈ రోజు ఏసీబీ కోర్టు తన ఫోన్ డేటాను ఓపెన్ చేయాలని అడిగారు? అంత ఈజీగా ఫోన్ డేటాస్ ఓపెన్ చేస్తారా కోర్ట్స్ లో? ఎవరు ఫోన్ డేటా అంటే ఓపెన్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? Yes, నా ఫోన్ నేను definitely పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తే Yes. డెఫినెట్లీ అది నాకున్నటువంటి పర్సనల్ రైట్స్ కింద నాది ఎవరు ఓపెన్ చేయడానికి లేదు. అవును. ఈ రోజు లిక్కర్ కేసులో వెంకటేష్ నాయుడు యొక్క ఫోన్ డేటాను ఎందుకు ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు? సో దట్ మీన్స్ అంటే ఏంటంటే ఖచ్చితంగా ఇది చేస్తే ఖచ్చితంగా సాక్ష్యాలు దొరుకుతుంది బలమైనగా ఒప్పుకుంటే తప్ప. ఇంకోటి ఏంటంటే అతను కూడా ఒప్పుకుంటాడు, వెంకటేష్ నాయుడు కూడా. ఇదంతా లీగల్ టర్మ్స్ లో వస్తుంది సార్. మన ఎమోషనల్ గా మనం ఏదో బలంగా మాట్లాడితే కుదరదు. ప్రజలకు కూడా కరెక్ట్ గా కన్విన్సింగ్ పాయింట్స్ పబ్లిక్ లోకి వెళ్ళాలా. లీగాలిటీ వేరు, మనం ఆరోపణలు చేసుకోవడం, ప్రచారోపణలు చేసుకోవడం వేరు. ఎస్, కంటిన్యూ చేద్దామండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక నిమిషం, ఇంత ముందు నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పింది 100% ఒక డిపి మీద ఒక ఫోటో పెట్టేసి ఓకే దట్స్ నేను యాక్సెప్ట్ చేస్తా. అసలు లీగల్ గా అడ్వకేట్ గా అలాంటివన్నీ కోర్టు కన్సిడర్ చేయి, చెప్పాలంటే లెక్కలో కూడా పెట్టదు. అట్టని చెప్పి మనం ఏది పడితే అది మాట్లాడుతూ కుదరదు. ఒకవేళ ఓపెన్ చేసి నంబర్ ఉంది అనుకోండి, ఆన్సరబుల్ చేయాలా. ఈ రోజు కాల్ డేటా తీస్తారు, చాలా ఉంది సార్. ఈ రోజు గూగుల్ టేక్అవుట్స్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసు కానీ, సారీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కానీ, ఇవంతా కూడా గూగుల్ టేక్అవుట్ లేపేసింది వీళ్ళంతా కూడా. Yes. ఫస్ట్ టైం ఏపీలో గూగుల్ టేక్అవుట్స్ తీసుకొచ్చినారు పాయింట్ కి. అలాంటివన్నీ యూజ్ చేస్తారు. సో కాబట్టి మనం తొందరపడకుండా ఊరికే ఏదో గందరగోళం సృష్టించకుండా లెట్స్ సిట్ వేశారు, సిట్ విచారిస్తారు. కేసులో అందరూ ఏం బెయిల్ మీద బయట రాలేదు కదా. మిథున్ రెడ్డి ఏమన్నా చెప్పండి. ఒక నిమిషం వస్తాను, మళ్ళీ వస్తాను. మహేష్ గారు కూడా తీస్తే మీకు తీసుకుంటాను. ఓకే, ఎస్ మహేష్ గారు, మీకేమనిపిస్తుంది యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ?